హాయ్ అండి. ఈరోజు మనం అరటి పువ్వును ఎలా వండాలో చూద్దాం. ఇప్పుడు నేను అరటి పువ్వును 2 రకాలుగా వండుతున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అరటి పువ్వును ఒలిచి అందులో ఉన్న మొగ్గలను విడదీయాలి. చూస్తున్నారు కదా, ఇలా. పువ్వు రేకులను ఒక్కొక్కటిగా లాగి అందులో ఉన్న మొగ్గలను వేరు చేయాలి. ఈ మొగ్గలే అరటి పళ్ళుగా తయారవుతాయి. వీటిని అరటి అస్తాలు అంటారు. పూర్తిగా అన్ని రేకులు విడదీసి అందులో ఉన్న అన్ని మొగ్గలను ఇలా విడదీయండి. అరటి పువ్వు చివర్లో మిగిలిన వీటిని లింగాలు అంటారు. వీటిని చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేపుడు చేసుకోవచ్చు. తరువాత ఈ మొగ్గలను విడదీసి అందులో ఉన్న వాటిని వేరు చేయాలి. వీటిని దొంగోళ్ళు, పిల్లేళ్ళు అంటారు. చూస్తున్నారు కదా, వీటినే. దొంగోళ్ళు అరటిపండుగాను, పిల్లేళ్ళు అరటిపండు పై తొక్కగాను తయారవుతాయి. ఇలా విడదీసిన తరువాత వీటన్నిటిని రోటిలో వేసి కుమ్మాలి. అదేనండి దంచాలన్నమాట. మిక్సీలోను, గ్రైండర్లోని ఇది దంచడం కుదరదండి. రోటిలో వేసి కుమ్మాల్సిందే. తప్పకుండా రోలు, రోకలి ఉపయోగించాల్సిందేనండి. కుమ్మిన తర్వాత దీన్ని బాగా కడగాలండి. నేను కడగడానికి జల్లెడను ఉపయోగిస్తున్నాను. వడగడుతూ కడగడం చూస్తున్నారు కదా, అరటి పువ్వులో వగరు ఉంటుంది. ఇలా 3-4 సార్లు కడిగి వడగట్టాలి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి నీళ్లు పోసి మరిగిన తర్వాత దంచిన అరటి మొగ్గలను ఉడికించాలి. బాగా ఉడికిన తర్వాత నీటిని వడగట్టండి. నీరు అంతా పోయేలాగా పిండాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఆ విధంగా పిండి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పులుసు పోపుకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టి పులుసును రెడీ చేసుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టడం కోసం వేరే ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, జీడిపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ముక్కలను వేసి ఇవన్నీ బాగా వేగే వరకు వేయించండి. కూర టేస్ట్ అంతా పోపు పెట్టడంలోనే ఉంటుందండి. పప్పులన్నీ దోరగా వేగిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసును వేయండి. ఇవి అన్నీ కలిసేలాగా కలపండి. వీటన్నిటినీ కలిపిన తర్వాత పులుసును ఉడకనివ్వండి. పులుసులో 2 స్పూన్ల ఉప్పు, 1 స్పూన్ పసుపు వేయండి. ఇప్పుడు వడగట్టి పిండి పక్కన పెట్టుకున్న అరటి మొగ్గలను మరుగుతున్న పులుసులో వేయండి. దగ్గర పడే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి నీరంతా ఎగిరే వరకు ఉంచండి. అంతేనండి, అరటి పువ్వు పోపు రెడీ. రెండో కూర పప్పు అరటి పువ్వు నెక్స్ట్ వీడియోలో చూడండి. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.